ఎర్రమట్టి మానేరు ఇసుక కట్రాయి రేషన్ బియ్యం అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్టుగా మారింది మంత్రి నియోజకవర్గం పరిస్థితి. అక్రమార్కులకు నిలయంగా మారింది మంత్రి నియోజకవర్గం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి. ఒకవైపు మానేరు నది, మరోవైపు సండ్రవెల్లి గుట్టలు అక్రమార్కుల జేబులు నింపే భాండాగారాలుగా మారాయి. అధికార పార్టీ బడా నాయకుల కనుసనలలో జరుగుతున్న తతంగం కాబట్టి అధికారులు అటువైపు కన్నెత్తి చూడడానికే సాహసించని పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంతనిలో వివిధ రకాల మాఫియా పెట్టరేగిపోతోంది. రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుండగా మానేరు పరివాహక ప్రాంతం చుట్టూ ఇసుక మాఫియా అల్లుకుపోతోంది. అందులో భాగంగా మానేరు నుండి ట్రాక్టర్ల ద్వారా డంపు చేస్తూ లారీల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇదంతా పట్టపగలే జరుగుతున్న అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న తతంగం కావడంతో అధికారులు కిమ్మనకుండా వేడుక చూస్తున్నారు. ఖమ్మంపల్లి మానేరు నుండి ఇసుకను సమీపంలోనే డంపు చేసి లారీల్లో తరలిస్తున్నాడు ఒక కాంగ్రెస్ నాయకుడు. దానికి అతడు చూపెడుతున్న సాకు తమ పొలంలో వేసిన ఇసుక మేటలను తొలగించి డంపు చేశానని. కానీ ఆ డంపు వెనుక ఉన్న అసలు రహస్యం, మేట వేసిన ఇసుకను అక్కడే ఉంచి రాత్రికి రాత్రి ట్రాక్టర్లలో మానేరు ఇసుకను తరలించి లారీల్లో లోడ్ చేసి హైదరాబాద్కు తరలించడం. నియోజకవర్గంలో నిత్యం వందలాది అక్రమ ఇసుక లారీలు తరలి వెళ్తున్నాయి. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కావడంతో ఆ లారీలను ఆపడానికి అటు మైనింగ్ అధికారులు కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ సాహసించని పరిస్థితిని మనం గమనించవచ్చు. అడపాదడపా పట్టుబడ్డా అవి స్థానికంగా ప్రజలు అడ్డుకుని అప్పగించినవే తప్ప పోలీస్ తనిఖీల్లో ఇప్పటికీ పట్టుకున్న పాపాన పోలేదు. ఇక మరోవైపు ఖమ్మంపల్లి సండ్రవెల్లి గుట్టను పూర్తిగా తొలిచి ఎర్రమట్టిని విచ్చలవిడిగా తరలించుకుపోతున్నారు. ఈ విషయంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఒకవైపు గుట్టను 30 నుండి 40 ఫీట్ల వరకు తొలిచి ఎర్రమట్టిని అక్రమంగా తరలించడంతో పాటు చదునైన భూమిని ఆక్రమించి పొలాలుగా మార్చుకుంటున్నారు. మరోవైపు గుట్ట మాత్రం కనుమరుగవుతోంది. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు. మరోవైపు సండ్రవెల్లి గుట్టపైన ఉన్న రాళ్లను సైతం మాఫియా తరలించుకు వెళ్తోంది. ఖమ్మంపల్లిని అడ్డగా చేసుకొని మాఫియా ఇంత విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న వారిని అడ్డుకుని నాదుడే కరువయ్యాడు. ఎవరైనా స్థానికులు ఇదేంటని ప్రశ్నిస్తే నువ్వెవడు అడగడానికి మా ప్రభుత్వం అని మాఫియా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఖమ్మంపల్లిలో ఉన్న వనరులన్నీ దోపిడీకి గురవుతుండగా మరికొద్ది రోజులు ఇదే జరిగితే ప్రకృతి సిద్ధంగా వెలిసిన సండ్రవెల్లి గుట్ట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఇసుక మాఫియాను అడ్డుకోవడంలో అటు మైనింగ్, రెవెన్యూ అధికారులతో పాటు ఇటు పోలీస్ అధికారులు విఫలమైన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ విషయంగా అధికారులను వివరణ అడిగినా పొంతనలేని మాటలతో దాటవేస్తున్న పరిస్థితి. ఇది మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా మాఫియా విశృంఖలాలకు సంబంధించిన అంశం. ఇక ఖమ్మంపల్లి కేంద్రంగా సాగుతున్న ఈ దందాను అరికట్టాలంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప అధికారులు పట్టించుకునే అవకాశం లేదు. మంతనిలో అక్రమ ఇసుక రవాణాకు కొత్త కోణాన్ని ఎంచుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏదైతే పొలాల్లో ఇసుక మేటలు వేసినాయని చెప్పి మానేరు ఒడ్డుకున్న పొలాల నుంచి ఇసుక మేటలను తొలగిస్తున్నామని చెప్పి అది ఇక్కడ కుప్పలుగా పోసుకొని దీని చాటున అక్రమ ఇసుక రవాణా నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏట్ల నుంచి తీసుకొచ్చిన ఇసుక పొలాల నుంచి మేటలు తొలగించిన దాన్ని తీసుకుపోతున్నామని చెప్పి ఇక్కడ కుప్పలుగా పోసి అదేవిధంగా మానేరు నుంచి తీసుకొచ్చిన ఇసుకను ఇక్కడ పెట్టి లారీలతోటి అక్రమంగా తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుక రవాణా మానేరు పర్యావక ప్రాంతం 4 దిక్కుల నుంచి కూడా ఇసుకను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అనేక రకాలుగా ఇసుక దోపిడీ జరుగుతున్నా కూడా అధికారుల్లో చలనం లేదు, మొద్దు నిద్రలో ఉన్నారు. ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకునే నాదుడే లేడు. మంతనిలో మాఫియా రాజ్యం వెళ్తుంది. ఒకవైపు అక్రమ ఇసుక రవాణా, మరోవైపు గుట్టలను తొలుస్తూ ఎర్రమట్టిని కూడా అక్రమంగా విక్రయిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏది దొరికితే దాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక దిక్కు ఖనిజాలు ఏదైతే ఉన్నాయో భూగర్భ సంపదకు సంబంధించినట్టు కూడా దోపిడీ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మంపల్లిలోని సందరెల్లి గుట్ట వద్ద ఉన్నాం. ఈ సందరెల్లి గుట్టను మనం పరిశీలించినట్లయితే 30 ఫీట్లకు పైగా మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు అక్రమార్కులు. ఏదైతే రెవెన్యూ అధికారులు కానీ, సంబంధిత అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమాలకు తెరలేసింది. ఎవరికి అందినంత వాళ్ళు దోచుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటికే మంతని వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుండగా తాజాగా ఎర్రమట్టి రవాణా కూడా ప్రారంభించింది. అదేవిధంగా ఇసుక రీచ్లు ఏవైతే నిర్వహిస్తున్నారో వాళ్లకు మానేరులో రోడ్డు పోసుకోవడానికి కూడా ఇదే గుట్ట నుంచి ఎర్రమట్టిని తరలిస్తున్నారు అక్రమంగా. దీనికి సంబంధించి ఎలాంటి రాయల్టీ కానీ అదేవిధంగా మైనింగ్ అనుమతులు కూడా లేకుండా
నిష్టం వచ్చిన రీతిలో దీన్ని తవ్వేస్తూ ఉన్నారు. ఇప్పటికే మరి 30 ఫీట్లుగా తవ్వితే ఇక్కడ నీళ్లు కూడా పడ్డ పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒకవైపు దీన్ని చదును చేసి ఈ భూమిని కూడా ఆక్రమించుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ స్థానికుడు కొమరయ్య ఉన్నారు. మరి కొమరెల్లిని అడిగి తెలుసుకుందాం, ఎవరు చేస్తున్నారు ఈ అక్రమ రవాణా? అక్రమ రవాణా ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ ఊరు అధికారులు, సర్పంచులు, వీళ్ళు అందరూ మొత్తం చేస్తారు సార్. ఇక్కడ ఏమనంటే ఎవరిని అనేటట్లేదు. ఇక్కడ అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మైనింగ్ ఏడీ కానీ ఎవరో చెప్పినా కానీ ఎవరికేం చెప్పేటట్లేదు. ఏమన్నంటే కథ బెదిరించుడు, బిడ్డ తొక్కిస్తాం, ఉసుకొస్తాం, దాంతో దొక్కిస్తాం, దీంతో దొక్కిస్తాం అనడే. కానీ ఆపేదానికి నీకు రూల్ ఎక్కడదని సిఐకి రిపోర్ట్ ఇచ్చినా కానీ సిఐ కూడా నువ్వేమని ఆపేదానికి కానీ నా మీద కేసు కూడా పెట్టాడు సిఐ గారు. అంటే అధికారికంగా దీనికి ఏమైనా అనుమతి ఉన్నదా? అని అడిగేదానికి నువ్వేమని అని నన్ను బెదిరించారు. ఇది మట్టి అడిగేదానికి నువ్వేమని వేయా, నువ్వు మాట్లాడేదానికి నువ్వేమని అని నన్ను కూడా బెదిరించాను సార్. ఇదేం చెప్పుడు, ఎవరికని చెప్పుడు, ఇంతగానో అన్యాయంగా జరుగుతాయి. అదే నేను బక్కోని 2 బిలియన్ల మట్టి ఏటికాడ పట్టభూమిలో దొబ్బితే నా ట్రాక్టర్ని తీసుకుపోయి 3 నెలలు కేసు పెట్టింది. మరి దీనికి ఎవరు చెప్తారా సమాధానం చెప్పండి సార్. దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. ఇంత దూరం మట్టి తవ్వకపోయినా కానీ ఏం చేసినా కానీ ఎవరు సమాధానం చెప్తారు? కలెక్టర్ కూడా రిపోర్ట్ ఇచ్చొచ్చిన దీని మీద ఇట్లా జరుగుతాను సార్ అని మైనింగ్ డిపార్ట్మెంట్కు కలెక్టర్ కూడా రిపోర్ట్ ఇచ్చొచ్చాను సార్. దీని మీద పట్టించుకోవాలి. ఇప్పటివరకు ఏ అధికారులు ఇక్కడికి రాలేదా? ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు, ఏం రాలేదు. నీకెందుకయ్యా, నువ్వు మాట్లాడకు, నువ్వు సపరేట్ బిడ్డ నీ కానీ మైనింగ్ ఏడీఆర్ అంటే నేను జిల్లా బాసులు బిడ్డ నేను చంపుతాను బెదిరించాను సార్. నేనేం మాట్లాడాలి సార్? నమస్కారం సార్, నేను పూదర్ సత్యనారాయణ గౌడ్ సార్, టీజీ టీవీ నుంచి మాట్లాడుతున్నా సార్. ఏం లేదు సార్, మేము ఇక్కడ మన ఖమ్మంపల్లిలో ఉన్నాం సార్. ఇక్కడ మన మానే రోడ్డుకు మొత్తం ఇసుక డంపులు ఉన్నాయి సార్. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? ఆ బ్రిడ్జి దగ్గర సార్. ఇక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చినాం సార్. మేము రాత్రిపూట జరుగుతుంది ఇక్కడ డంపులు పెట్టిన వాళ్ళు ఇక్కడ డంపుకి వచ్చినాం. మరి ఇక్కడ అయితే ఇసుక మేటలు తొలగించి పోసినట్టుగా పోసి ఇక్కడ నుంచి మళ్ళీ మానేరు ఇసుకను తరలిస్తున్నారని ఇక్కడ గ్రామస్తులు చెప్పారు సార్. మరి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఇసుక డంపులు ఉన్నాయి. మీ దృష్టికి ఏమన్నా నచ్చిందా? మరి దీని మీద మీరు ఏమైనా చర్యలు చేపట్టిరా అని? అది మైనింగ్ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు ఉన్నారు, తహసీల్దార్ కూడా చెప్పినాము సార్. రమేష్, సముద్రాల రమేష్ మాజీ సర్పంచ్ పాపం ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు, ఇట్లా అవుతుంది సార్, ఇట్లా అవుతుంది సార్. అయితే ఇక్కడ గ్రామస్తులు ఏం చెప్తానంటే ఇక్కడ 2 జరుగుతున్నాయి సార్. ఒకటేమో గుట్టను తొలిచి ఎర్రమట్టి తీసుకుపోతా ఉన్నారు. ఈ రోడ్డు కోసం ఎక్కడ లేదు, పూర్తిగా ఎక్కడికి పడితే అక్కడ మన ఎవరికి కావాలంటే వాళ్ళకు రాత్రులంతా గుట్టను తాగుతున్నారు. రెండోది ఆ తవ్విన దాన్ని ఆ ప్లేస్ ఆక్రమించుకొని మొత్తం దాన్ని అక్కడ పొలాలు చేస్తూ ఉన్నారు. అది గుట్ట ఏం ఫారెస్ట్ ఏంది మరి? అది గవర్నమెంట్ భూమి. 30 ఫీట్లు తొలిచిరు సార్. అది ఎత్తు హైటు. అక్కడ ఉన్న మట్టి అంతా తరలించకపోతాను, ప్లస్ తొలిచినట్టు చదునైన భూమిని మళ్ళీ పొలాలుగా చేస్తాను. ఇక్కడ 2 జరుగుతున్నాయి. మూడోది ఇక్కడ ఈ ఇసుక డంపులు పెట్టి ఇక్కడ నుంచి ఇసుక తరలించకపోతాను. 4వది గుట్ట మీద రాళ్ళు కొట్టుకపోతున్నారు. అంటే ఒకటే ఖమ్మంపల్లిలో ఇన్ని రకాల మాఫియా నడుస్తుంది సార్. రాళ్ళు తీసుకెళ్తున్నారు, గుట్ట కింద మట్టి తీసుకెళ్తున్నారు, ఈ మానేర్లకు వెళ్ళి ఇసుక తీసుకెళ్తున్నారు. అధికారుల మీద ఒత్తిడి వస్తుంది అధికార పార్టీ నుంచి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. వాళ్ళు అధికారులు ఎవరు కన్నెత్తి కూడా చూస్తలేరని చెప్తా ఉన్నారు. ఇసుకను పట్టుకోవడానికి కానీ మట్టిని పట్టుకోవడానికి సాహసించడం లేదని చెప్తా ఉన్నారు. ఓకే, మంచిది సార్. ఇది మంతెనలో జరిగే మాఫియా మీద అధికారుల తీరును మనం గమనిస్తూ ఉన్నాం. స్వయంగా ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్లకు మరి చర్యలు తీసుకోవడానికి సాహసం రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మరి పట్టుమంటే కప్ప కోపం, ఇడువంటే పాము కోపం అన్నట్టుగా ఉన్నది అధికారుల పరిస్థితి. అధికారులు ఒకవేళ నిజంగానే ఆ ఇసుక మీద కానీ మట్టి మీద కానీ వచ్చి బండ్లు పట్టుకున్నట్టయితే వెంటనే వారి మీద ఒత్తిడి అయితే ఉన్నది బండ్లు వదిలిపెట్టాలని. మరో విధంగా అదంతా బయటికి పొక్కిన తర్వాత అధికారులు ఇరుకపోయే పరిస్థితి ఉంటాయి కాబట్టి వాళ్ళు సంఘటన స్థలానికే రావడానికి సాహసించడం లేదు. నిన్నటి రోజున
ఏదైతే సీతంపేటలో మరి లారీ పట్టుకున్నారో ఆ లారీని కూడా అక్కడ గ్రామస్తులు ఆ లారీ బ్రేక్ డౌన్ అవడంతో గ్రామస్తులు అప్పచెప్పితే తప్ప పోలీసులు అక్కడికి రాని పరిస్థితి ఉన్నది. ఇటు పోలీస్ యంత్రాంగం కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, మరోవైపు మైనింగ్ విభాగం అయితే పూర్తిగా నిద్రపోతూనే ఉన్నది. ఫోన్లు చేసిందంటే మంతని ప్రాంతం నుంచి ఫోన్లు చేసింది అయితే ఖచ్చితంగా మరి అక్రమ రవాణాకు సంబంధించిందని చెప్పి ఆ ఫోన్లను కూడా అటెండ్ చేయడం మానేసిండ్రు మైనింగ్ అధికారులు. ఇప్పుడే మనం ఆయనకు ప్రత్యక్షంగా శ్రీనివాస్ గారికి మనం ఏడి మైనింగ్కు ఫోన్ చేసినాం. ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తని పరిస్థితి ఉన్నది. ఇది మంతిలో ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్, అదేవిధంగా మరి ఇసుకకు సంబంధించిన, అదేవిధంగా మట్టికి సంబంధించి, అదేవిధంగా గుట్ట మీద రాళ్లను కూడా దోసుకెళ్తున్న పరిస్థితి ఉన్నది. ఇది మంతలిలో 4 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతో మాఫియా విజృంభిస్తున్నది. ఒకవైపు మరి రేషన్ బియ్యం మాఫియా కూడా విజృంభిస్తున్న పరిస్థితులు మనం ఇప్పుడు గమనించవచ్చు. ఇది మంతని పరిస్థితి, మాఫియా పరిస్థితిని ప్రజలారా గమనించండి.